హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ క్లాస్లో మీకు ఈ క్వశ్చన్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఆన్సర్ చేయమని చెప్పాను, కానీ ఎవరూ ఆన్సర్ చేయలేదు, నాకు కామెంట్ చేయలేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేనే చెప్పేస్తున్నాను. ఇఫ్ ఇన్ ఏ సెర్టెన్ కోడ్ COVET ఈస్ రిటర్న్ యాజ్ FRYHW, విచ్ వర్డ్ వుడ్ బి రిటర్న్ యాజ్ SHDUO? ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? COVETని FRYHW కింద కోడ్ చేశారు. SHDUOని మనం కోడ్ చేయాలి. ఇప్పుడు ఇది ఎలా కోడ్ చేశాడు అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను? A to Z లెటర్స్ రాసుకోవాలని చెప్పాను కదా, అవి నోట్ చేసుకున్నాను. తర్వాత ఫస్ట్ వర్డ్ ఏంటి? COVET. ఇక్కడ రాసుకుందాం. COVET. దీన్ని ఎలా కోడ్ చేశారు? FRYHW. ఇది ఎలా కోడ్ చేశారో ఫస్ట్ చూద్దాం మనం. FRYHW. C నుంచి Fకి ఎన్ని నెంబర్స్ డిఫరెన్స్ ఉన్నది అనేది చూద్దాం. ఓకే, C నుంచి Fకి ఎన్ని నెంబర్స్ డిఫరెన్స్ ఉంది? 1 2 నెంబర్స్ డిఫరెన్స్లో F అనేది మనకు వచ్చింది కదా. నెక్స్ట్ లెటర్ ఏంటి? ఓకి 2 లెటర్స్ ఆఫ్టర్ చూసుకోవాలి. 1 2. ఆన్సర్ ఏంటి? R. ఇక్కడ R వచ్చింది కదా. నెక్స్ట్ V ఆఫ్టర్ 2 లెటర్స్ చూసుకుందాం. WX. మనకు ఆన్సర్ ఏం రావాలి? Y రావాలి. వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ ఈ తర్వాత 2 లెటర్స్. 1 2 H. ఓకే. నెక్స్ట్ T ఆఫ్టర్ 2 లెటర్స్. UV W. ఆన్సర్ అనేది వచ్చింది కదా. అలాగే మనకు క్వశ్చన్లో ఈ క్వశ్చన్ ఏంటి? SHDUO. సో SHDUO. ఇప్పుడు SHDUOని కోడ్ చేయాలి. ఇప్పుడు S అనే లెటర్కి 2 లెటర్స్ డిఫరెన్స్ చూసుకుందాం. ఎందుకంటే ఈ క్వశ్చన్లో ఇచ్చిన ఆన్సర్ ప్రకారం 2 లెటర్స్ చూసుకోవాలి. కాబట్టి S తర్వాత 2 లెటర్స్ అంటే 1 2. V వచ్చింది కదా. ఈ పైన ఇచ్చిన ఆప్షన్స్లో V అనే లెటర్ ఉందా? ఏ ఆప్షన్లోనా? లేదు కదా. కాబట్టి దీనికి ఆల్టర్నేట్ వేరేది ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం దీని ఆన్సర్ కనిపెడదాం. ఓకే, Q. ఇప్పుడు కూడా S ఆఫ్టర్, ఈ క్వశ్చన్స్లో ఏంటంటే S ఆఫ్టర్ చూసుకుంటున్నాం కాబట్టి ఈ మోడల్ ఆఫ్టర్ లెటర్స్ చూసుకుంటున్నాం కాబట్టి ఈ మోడల్లో S ఆఫ్టర్ చూద్దాం. SHDUOని మనం కోడ్ చేయాలి కదా. S ఆఫ్టర్ 2 నెంబర్స్ చూసుకోవాలి. S ఆఫ్టర్ 2 నెంబర్స్ అంటే 1 2 V అవుతుంది. V అనే లెటర్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కాబట్టి దీన్ని మనం ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ని కనిపెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్లో నేను ఏం చెప్పాను? ఆఫ్టర్ లెటర్సే కదా మనం చూసుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్లో కూడా అదేవిధంగా ఈ క్వశ్చన్లో కూడా ఆఫ్టర్ లెటర్స్ మాత్రమే చూసుకోవాలి. సో ఫస్ట్ ఆప్షన్ ఏలో ఫస్ట్ లెటర్ Q. S బిఫోర్ ఉందా ఆఫ్టర్ ఉందా? బిఫోర్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ R ఆఫ్టర్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ S సేమ్ లెటర్స్తో ఉంది, మనం ఆఫ్టర్ లెటర్సే కదా చూసుకుంటున్నాం ఈ మోడల్లో కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ P అనే లెటర్ కూడా S బిఫోరే ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, S ఆఫ్టర్ T ఉంది. నెక్స్ట్ H ఆఫ్టర్ I లెటర్ ఉంది. D ఆఫ్టర్ E అనే లెటర్ ఉంది. U ఆఫ్టర్ V ఓకే ఆన్సర్లో ఉంది. నెక్స్ట్ O ఆఫ్టర్ P. ఓకే, ఆన్సర్ ఏంటి? TIEVP. ఆన్సర్ ఏంటి? SHDUO. ఆన్సర్ TIEVP. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇఫ్ ఇన్ ఏ సెర్టెన్ లాంగ్వేజ్ MADRAS is coded as NBESBT, how is BOMBAY is coded in that language? ఆప్షన్స్ ఇచ్చాడు. ఫస్ట్ MADRASని
ఎన్బిఈ ఎస్బిటి ఇలా. ఫస్ట్ ఏం చేద్దామంటే ఎంఏడిఆర్ఏఎస్ని ఎంఏడిఆర్ఏఎస్ని ఎన్బిఈ ఎస్బిటి కింద ఎలా కోడ్ చేసాడనేది చూద్దాం. ఓకే, మనం A to Z లెటర్స్ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఎం ఆఫ్టర్ ఎన్ రావడానికి ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉంది? 1 లెటర్. ఎం ఆఫ్టర్ ఎన్ ఆన్సర్ ఉంది. నెక్స్ట్ ఏ ఆఫ్టర్ బి ఆన్సర్. నెక్స్ట్ డి ఆఫ్టర్ ఈ, ఆర్ ఆఫ్టర్ ఎస్, బి ఆఫ్టర్ ఏ ఆఫ్టర్ బి, ఎస్ ఆఫ్టర్ టి. ఇవి ఈ మోడల్లో ఏంటి, ఒక లెటర్ ఆఫ్టర్ 1 లెటర్ ఆఫ్టరే మనకు ఆన్సర్ అనేది వాడు ఇచ్చిన క్వశ్చన్లో వచ్చేసింది. ఇచ్చిన క్వశ్చన్లో ఆన్సర్ చూడాలి. ఓకే, బి ఆఫ్టర్ సి, ఇక్కడ ఇచ్చిన ప్రతి ఆప్షన్లోని సి ఉంది. నెక్స్ట్ ఓ ఆఫ్టర్ పి, ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్లోని పి ఉంది. డి అనే ఆప్షన్లో క్యూ ఉంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ నన్ ఆఫ్ దిస్ చూడాలి. నెక్స్ట్ ఎం ఆఫ్టర్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఎం ఆఫ్టర్ లెటర్ ఎన్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏబి అనే ఆప్షన్లో ఎన్ అనే లెటర్ ఉంది, సి ఆప్షన్లో ఎన్ అనే లెటర్ లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ ఈ 2 ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ బి ఆఫ్టర్ ఏ, బి ఆఫ్టర్ నెక్స్ట్ బి ఆఫ్టర్ సి. ఇక్కడ పైన ఇక్కడ 2 ఆప్షన్స్లోని సి అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ లెటర్ చెక్ చేద్దాం. ఏ ఆఫ్టర్ బి, ఇక్కడ ఇచ్చిన 2 ఆప్షన్స్లోని బి అనే లెటర్ ఉంది కాబట్టి లాస్ట్ లెటర్ కూడా చెక్ చేద్దాం. వై ఆఫ్టర్ జెడ్. సో ఏ అనే ఆప్షన్లో ఎక్స్ వచ్చింది కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. వై ఆఫ్టర్ జెడ్ కదా, సో బిఓఎం బిఏవై ఆన్సర్ ఈజ్ సిపిఎన్ సిబిజెడ్. ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, దీన్ని ఆన్సర్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇన్ సెట్ అండ్ కోడ్ లాంగ్వేజ్ OPERATION ఈస్ రిటర్న్ యాజ్ NODQBUJPO. హౌ ఈస్ INVISIBLE రిటర్న్ ఇన్ దట్ కోడ్. ఇప్పుడు ఆపరేషన్ అనే కోడ్ని NODQBUJPO కింద కోడ్ చేశాడు. అదేవిధంగా ఇన్విజిబుల్ అనే వర్డ్ని మనం కోడ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో చెక్ చేసుకుని ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.